సో ఇది ఐడిపిఎల్ భూముల కబ్జా వ్యవహారం అనమాట. మనం ఇది పార్ట్ 2 మొన్న ఒకటి రాసాం, అంతకుముందు కూడా ఇంకోటి రాసాం. దీంట్లో ఇప్పుడు మొన్న మండలిలో కన్నీళ్లు పెట్టుకొని ఒక డ్రామా ప్లే చేసిన కవితగా ఉన్నారు కదా, కవిత గారి భర్త అనిల్ కుమార్కి దీంట్లో వాటా లేదా? వీళ్ళందరూ కలిసి గతంలో ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసి అక్కడ అధికారులు 16 నెలల పాటు దీన్ని రిజిస్ట్రేషన్ జరగకుండా ఆపిన వాటా వాస్తవమా కాదా? ఈ ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్లు వీళ్ళు తప్పుడు ఖాతా నెంబర్లు సృష్టించుకొని అక్రమంగా పహానీళ్ళు వీళ్ళ పేర్లు ఎక్కించుకొని రికార్డులు ట్యాంపరింగ్ చేసి, ఖాతా నెంబర్లు ట్యాంపరింగ్ చేసి, సర్వే నెంబర్లు ట్యాంపరింగ్ చేసి, ఇంత పెద్ద ఎత్తున గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ బడా స్కామ్లో ఈ ప్రభుత్వం వచ్చాక కూడా చూస్తూ ఊరుకున్నారు. మరి ఇంత పెద్ద స్కామ్ని మేము పూర్తి ఆధారాలు సహా బయటపెట్టాం, కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశాం. ఈ రోజుకి కూడా ఎటువంటి చర్యలు లేవు. వీళ్ళ పనులు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. A2A హోమ్ ల్యాండ్, దీని పేరు మెయిన్ ల్యాండ్, A2A మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థ ఈ రోజుకి కూడా అక్కడ వీళ్ళ కథ నడుస్తూనే ఉంది. A2A కన్స్ట్రక్షన్స్ మెయిన్ ల్యాండ్ వీళ్ళది. మరి ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. ఈ రోజుకి పూర్తిగా ఖాతా నెంబర్లు మార్చారు వీళ్ళు, సర్వే నెంబర్లు మార్చారు వీళ్ళు, పహానీలోకి అక్రమంగా ఎంటర్ అయ్యారు వీళ్ళు. ఇంత పెద్ద కథ నడిచినా దీనిపైన ఎవరూ చర్యలు తీసుకోవట్లేదు. మరి ముమ్మాటికి మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థ అక్రమాలకు పాల్పడింది. మేడ్చల్ జిల్లా గత కలెక్టర్ ఈ భారీ భూకుంభకోణంపై ఎందుకు దృష్టి పెట్టలేదు? తొలుత 4 వ్యక్తులకు కలిపి ఒకే ఖాతా నెంబర్, ఆ తర్వాత 4కి 4 ఖాతా నెంబర్లు చూపించారు. ఇది ఎలా సాధ్యం? మరలా ఆ ఖాతా నెంబర్లను మార్చేశారు. ఈ 4 కోసం రెవెన్యూలో కొత్త చట్టం ప్రభుత్వం ఏమైనా తీసుకొచ్చిందా? ఈ వ్యవహారంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సైతం కేసు నమోదైంది. మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థను ROCలో బ్లాక్ లిస్టులో పెట్టాలి. ఐడిపిఎల్కి సంబంధించిన ప్రభుత్వ భూమిని కాపాడాలి. ముఖ్యమంత్రి గారు ఈ వ్యవహారంపై లొక్కేయండి. ఈ అక్రమంపై విచారణ సంస్థలు అయితే దర్యాప్తు చేయిస్తే అసలు వీళ్ళ కథ ఏంది, వీళ్ళు ఏమేం ఫోర్జరీ చేశారు, ఏ అక్రమాలకు పాల్పడ్డారు, ఈ మొత్తం కూడా మీకు కళ్ళు బైర్లు గమ్మే విషయాలు బయటకు వస్తాయి. దాదాపుగా 1000 కోట్ల స్కామ్ ఇది. దాదాపుగా 1000 కోట్ల స్కామ్ ఈ మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థ చేస్తుంది. దీనిపైన కొంచెం చూడండి మీరు. పూర్తి ఆధారాలతో మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఆ దిశగా కూడా ఆలోచన చేయట్లేదు. ఇందులో గనక A2A హోమ్ ల్యాండ్ ఇందులో గనక మీరు తీసుకుంటే ఇక మీ ఖచ్చితంగా నష్టపోతారు. అది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ భూమి, ఐడిపిఎల్ ల్యాండ్. అందులో మీరు కనుక దాంట్లో కొనుగోలు చేశారంటే ఇక ఎప్పటికైనా మీరు నష్టపోవడం తప్పదు. సామాన్యుల ఆరోగ్యాలు సురక్షితంగా ఉంచడానికి అవసరమైన మందులు తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ అది. ఆ సంస్థకు చెందిన భూమిని స్వాహా చేయడానికి భారీ ఎత్తున కుట్ర జరిగింది. మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థ యాజమాన్యం కొందరు అవినీతి అధికారులను డబ్బుతో కొనేసి వారి ద్వారా వీరు సృష్టించిన నకిలీ డాక్యుమెంట్స్ను వాస్తవమైనగా చేసి అడ్డగోలుగా ఐడిపిఎల్కు సంబంధించిన ప్రభుత్వాన్ని ఆక్రమించారు. మరి ఇంతటి భూకుంభకోణం జరుగుతున్నా స్థానిక నాయకులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, కలెక్టర్ స్థాయి అధికారి కానీ పట్టించుకోకపోవటం పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ అవినీతి భాగోతంలో వీరందరికీ భాగస్వామ్యం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా అందరికీ బాగా ఉండే ఉంటుంది దీంట్లో. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మనం ఈ హోమ్ల్యాండ్ A2A హోమ్ల్యాండ్ గురించి పార్ట్ 2 రాసాం మనం. సో అంటే దీని గురించి గతంలో కూడా మనం కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారు. లాస్ట్ టైం కూడా మనం ఇప్పటికి 2 సార్లు రాసాం. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఏమైనా స్పందన కనిపిస్తుందా? నేను ఫిర్యాదు చేయడం జరిగిందండి ఆఫీసర్లకు. అసలు మనం చేసిన ఇన్వెస్టిగేషన్ ఇంత డెప్త్ అక్రమం జరిగిందా అనే విషయం ఇప్పుడున్న అధికారులకు తెలియదు. గతంలో జరిగింది. ఓకే. 2019లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు కదా, ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు పేరు మీద కవిత వాళ్ళ భర్త అనిల్ కుమార్ ఏం చేసిండు అంటే మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ అనే నిర్మాణ సంస్థ సచ్చిదానందరావుతో కలిసి వీళ్ళిద్దరు మమేకమై కొంతమంది బినామీలు అనామకుల పేర్లు, అసలు వాళ్ళు ఎప్పుడు కూడా పట్టాలో లేరు, వాళ్ళ ఖాతా నెంబర్లు కానే కావాలి, 99 బహానీలో ఎంట్రీ చేసుకుంటూ వచ్చింది ఎవ్రీ ఇయర్ అట్లా మాన్యువల్ గా. 1 2 3 4 అని పహానీలో ఒక కాలంలో రాసుకుంటూ ఆ 2 సర్వే నెంబర్లలో ల్యాండ్ వేసుకుంటూ కబ్జాలు చేసుకుంటూ వచ్చింది. సో ఇదంతా ఒక భాగం. యాక్చువల్లీ ఏంటంటే సర్వే నెంబర్లు లేవు, అవి డిలీట్ అయిపోయిన సర్వే నెంబర్లు. ఆ సర్వే నెంబర్లో వీళ్ళకి ల్యాండే రాదు. అవును, ఎందుకంటే పొజిషన్ లేని సర్వే నెంబర్లు కదా అవి, లేని సర్వే నెంబర్లు అవి.
సో లేని సర్వే నెంబర్లను తీసుకొచ్చి ఎక్కడ చేస్తున్నారు అని అంటే 210/4 IDPL కి సంబంధించిన ల్యాండ్ కబ్జా చేస్తున్నారు. అది అందులో నిర్మాణాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 210/4 లో నిర్మాణాలు చేస్తుంటే 210/2, 210/3 లేని సర్వే నెంబర్లు పెట్టాలి కదా. అవును. మరి 210/4 గవర్నమెంట్ ల్యాండ్ ఉండాలి కదా. అవును. అది అది ఇళ్ల స్థలం కింద మార్చేసిండు భూభారతిలో. ఓకే, భూభారతిలో. అంటే ధరణిలో వాళ్ళకున్న ఆప్షన్ ను సాకుగా చూపుకొని ఇక వాళ్ళు రాజకీయంగా ముఖ్యమంత్రి అల్లుడు ఉండే, ఆనాటి ముఖ్యమంత్రి అల్లుడు ఉండే. అవును. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఇక వాళ్ళకు నచ్చినట్టుగా చేసుకున్నారు. ఓకే. వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రి అల్లుడు రిజిస్ట్రేషన్ కు దరఖాస్తు చేసుకుంటే 16 నెలలు ఆగిన దాఖలాలు ఉంటాయి ఎక్కడన్నా. అదే అదే. సబ్ రిజిస్ట్రార్ లో 16 నెలలు డాక్యుమెంట్ ఆగింది వీళ్ళు రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేసుకున్నప్పటి నుండి డాక్యుమెంట్ రిలీజ్ అయ్యే వరకు. కారణం ఓకే, ఇది అక్రమం అని. సో ఇదంతా ఒక భాగం అయితే వాళ్ళు సర్వే నెంబర్ సబ్ డివిజన్ లేకుండా ఒక భూమిని కొన్నప్పుడు, ఇప్పుడు ఒక రైతు దగ్గర నుంచి భూమి కొన్నామండి, నా పేరు పైన మీ పేరు పైన డైరెక్ట్ ఒకే సర్వే నెంబర్ మీద ల్యాండ్ వస్తుందా? రాదు. సేమ్ ల్యాండ్ నువ్వు క్లెయిమ్ చేస్తావు, సేమ్ ల్యాండ్ నేను క్లెయిమ్ చేస్తాను. నా పొజిషన్ ఎక్కడో తెలియదు, నీ పొజిషన్ ఎక్కడో తెలియదు, ఇంతే కదా సాధారణంగా. అవునవును. సో అలాంటప్పుడు ఈ వ్యక్తులు నలుగురు కలిపి డిఫరెంట్ పట్టాదారులు, వీళ్ళు డిఫరెంట్ నేమ్స్. అవును. వీళ్ళది ఇంకా పెద్దగా దొరికింది ఎక్కడ అంటే 17, 18, 8 ఖాతా నెంబర్ 8, ఖాతా నెంబర్ 17, ఖాతా నెంబర్ 18, ఖాతా నెంబర్ 116. వీటికి వ్యత్యాసం ఎంత ఉందండి? ఒక్కదానికి సంబంధం లేకుండా. అవును. ఒకేసారి కొంటే ఒకేసారి కొన్నారు, ఒకేసారి రిజిస్ట్రేషన్ ఎంటర్ అయ్యారు, ఒకే కాలంలో ఉన్నారు. సో వీళ్ళ పట్టా పాస్ బుక్లు కూడా ఒకేసారి వచ్చినాయని చెప్పింది. ఓకే. మరి ఖాతా నెంబర్లు వేరు ఎందుకు వచ్చినాయండి వీళ్ళకు? అంతేగా మరి, ఒకేసారి ఇచ్చింది కదా స్పాట్. సో మన 8 తర్వాత 9 రావాలి, 10 రావాలి, 11 రావాలి, లేకపోతే 17 తర్వాత 18, 19, 20 రావాలా? అవును. 8, 17, 18, 116 ఎందుకు వచ్చింది? మళ్ళీ వీళ్ళకి పాస్బుక్ నెంబర్లు సీరియల్ గా ఉంటాయి. 392, 39285, 39286, 39287, 39288. పట్టా పాస్ బుక్ ముద్రణ చేస్తున్నటువంటి నంబర్, సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఒకేసారి బుక్లు ఇచ్చారని చెప్పారు, కానీ ఆ బుక్లు ఎక్కడ ఉండేవి. జస్ట్ 2019లో క్రియేట్ చేసినటువంటి ఇది ఒక డ్రామా అంతే, ఫేక్ డాక్యుమెంట్. సో సుమారు 1000 కోట్ల ప్రాపర్టీ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇప్పటికైనా మేల్కోవాలా. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేర్చుకొని ఆ భూమిని ఇప్పుడు కోకాపేటలో ఇక్కడ నియోపోలిస్ దగ్గర వేలంపాట వేసినట్టేసి సుమారు బహిరంగ మార్కెట్ లో 1000 డెవలప్మెంట్ లో ఒక 1000-2000 కోట్ల ప్రాపర్టీ అండి అది. అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే వస్తుంది కదా. అవునవును. సో ఇప్పటి వరకు ఆదాబ్ హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ చేసిన విధంగా ఏ అధికారి రాయలేడు, ఎవరు కూడా చేయలేరు. వాళ్ళందరూ అదే పరిశాన్ అవుతున్నారు. ఇందులో ఎంత అక్రమాలు జరిగాయా అనేది వాళ్ళే పరిశానలో ఉన్నారు. ఓకే. అంటే ఇప్పుడు దీని గురించి స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు అక్కడికి వచ్చి ధర్నా చేస్తా అన్నారు, ఆయన మౌనంగా ఉన్నారు. ఏమన్నా మౌనం వీడియో ఆయన యాక్చువల్లీ ఏంటి అంటే కృష్ణారావు గారు ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడే ఆయన ఫిర్యాదు చేసిండు, నా ల్యాండ్ నా ఏరియాలో వచ్చేసేసి ల్యాండ్ కబ్జా చేస్తుంది అని రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే చేశారు. ఓకే. సో ఆయన ఎక్కడెక్కడ ఫిర్యాదు చేయాలనో ఆయనకు బేసికల్లీ భూముల మీద ఫిర్యాదులు చేయడం ఎలా అనేది అవగాహన లేదు. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు సరిగా చెప్పలేరు ఆయనకి. ఓకే. ఆయన ప్రాపర్ గా అందరికి కంప్లైంట్లు చేసుకుంటూ వచ్చాడు. ఫాలో అప్ చేయడం ఆయనకు ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళది కాదు కాబట్టి ఆయన కొద్దిగా ఇబ్బందిగా అవుతుంది అవన్నీ రిపోర్ట్లు రావడం చేయడం. ఓకే. ఓకే. సో ఆయన తరువుగా దాంట్లో ఏం జరిగింది ఏంది అనేది తెలుసుకోవాలి అని అంటే చెప్పే వాళ్ళు సరిగా లేరు. ఓకే. సో ఆయన దాన్ని ప్రొటెక్ట్ చేయాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేసిండు కదా సిబిఐ విచారణకు వేయాలని చెప్పేసి. అవునవును. మరి ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళైతే సిబిఐ విచారణకు వేయమని చెప్తారా? అవును. ఆయన ఓపెన్ గా చెప్పిండు, ప్రెస్ మీట్ పెట్టిండు, అన్ని చేశాడు. ఓకే. విషయం ఏంది అని అంటే ఇప్పుడు గవర్నమెంట్ విచారణకు ఆదేశించింది అని చెప్పేసి అన్ని పేపర్లలో పెద్ద బ్యానర్ ఐటమ్ రాసినాయి. అవును. విజిలెన్స్ విచారణ అది లేదు గతి లేదు, విచారణ అన్న పదానికి అర్థమే లేకుండా పోయినాడు. అసలు విచారణ కమిటీ అన్న వేసారా దానికి? ఒక అధికారం నియమించడం అట్లాంటిది ఏమైనా ఉందా అసలు అని వార్తలు వచ్చాయి తప్పించి, కానీ విచారణ అనేది అయితే ఇప్పటి వరకు ప్రాథమిక జరిగింది లేదు, ఏది లేదు. మనం ఇచ్చిన ఫిర్యాదుతో అధికారులు ఇప్పుడు పరిశీలనలో ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు దీని గురించే కవిత గారు వాళ్ళు మాట్లాడుతూ అసలు అనిల్ దీంట్లో లేరు, జస్ట్ అక్కడ రైతులకు ఏదో సహాయం చేస్తానికి ఆయన వెళ్ళారు, ఆయన కావాలని ఇరికిస్తున్నారని చెప్పి కవిత గారు చెప్తున్నారు. అసలు అక్కడ రైతులు ఎందుకు వచ్చారు? కవిత అసలు రైతులు ఎలా అవుతారు అంటే ఇది సాయి గారు,
ఒక ముఖ్యమంత్రి కూతురుండి రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో వివిధ సమస్యలతో ఉన్నారు. రైతులు అని అంటే నీకు జెన్యున్ గా ఉండి అది వ్యవసాయ భూమి అని లేని సర్వే నెంబర్లను తీసుకొచ్చి దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి 5 ఖాతా నెంబర్లతోటి దొంగ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి 2019లో ఈ లావాదేవీలకు మనీకి డబ్బుకు లాలుచి పడే కదా వీళ్ళు చేసినప్పుడు. అవును కవిత, అవును. ఇప్పుడు ఇలా కేటీఆర్ ప్రమేయం కూడా ఉంటది. ఎందుకంటే మున్సిపల్ మినిస్టర్ ఆయనే కదా, ఆయనే ఉన్నారు అప్పుడు. ఆయనే ఉన్నాడు కాబట్టి అందుకే ఆమె ప్రెస్ మీట్ లో అదే అంటది, నువ్వు సంతకం దీనికి ఎందుకు పెట్టినావు ఆ ఫైల్ మీద అన్నది. ఓకే. అంటే కుటుంబ సభ్యులకు తెలిసే ఇదంతా వ్యవహారం జరిగింది ఇల్లీగల్. ఓకే. ఇప్పుడు ఇంట్లో పడక బయటకు రావడం తోటి ఒక్కొక్కటి బయటకు వెళ్తున్నాయి ఒకరి మీద ఒకరితో. ఓకే. మంచిదే, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మంచిదే. అయితే కరెక్టే, మంచిదే. కానీ మరి దీనిపైన అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు విశ్వసనీయత పనిచేస్తుంది అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు విశ్వసనీయత పనిచేస్తుంది అని అంటే, ఇది ఐడిపిఎల్ కు సంబంధించినటువంటి భూమిలో ఇంకో కాంగ్రెస్ నాయకుడు కూడా ఒక 16 ఎకరాలు ఆయన కబ్జా చేసి ఉన్నాడు. ఓకే. ఆ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఓకే. ముజీబ్ కోసం ఏదో ఉన్నది, ముస్లిం ఆయన పేరు, ఆ పేరుతోటి ఆయన కూడా కబ్జా చేసి ఉన్నాడు. ఓకే. ఓకే. సో ఇంకా నేను దాని అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది, నా ఇన్వెస్టిగేషన్ లో. ఓకే. సో అది జరుగుతుంది అనేది నేను అనుకోవట్లేదు. కాదంటే ఏంటంటే మనం చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దాని ద్వారా కోర్టుకు వెళ్ళి మనం మొత్తం ప్రభుత్వ ఖజానాకి చేరవేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఓకే. 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 థ్యాంక్ యూ అండి. సో ఇదండి, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా కదా, భూముల విషయంలో అందరూ ఒకటే, అధికారులు అందరూ ఒకటే, భూముల విషయంలో అందరూ పంచుకొనుడే తప్ప ఎవరికి కూడా ఏదో ప్రజలకి మేలు చేయాలని ఎవ్వరికి కూడా లేదు. ఒకసారి ఈ వార్త పూర్తిగా చూద్దాం మనం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుకట్పల్లి మండలం మోసాపేట గ్రామ శివారులో ఐడిపిఎల్కి సంబంధించిన ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థ చేసిన అవినీతి భాగోతాన్ని మొదటి పాటలో కొంతమేరకు అందించాం. ఇప్పుడు రెండో పాటలో పూర్తి కథనాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థ లింక్ డాక్యుమెంట్ల నుండి అనుమతుల వరకు అన్ని అక్రమాలైనా అప్పట్లో విధులు నిర్వర్తించిన అధికారులు అవినీతి నిరోధక శాఖ విజిలెన్స్ విచారణ చేపడితే కళ్ళు బయర్లుగా నిజాలు బట్టబయలవుతాయన్నది. ఎందుకంటే వారు అక్రమాలకు పాల్పడిన తాలూకు ఆధారమే వారు సృష్టించిన డాక్యుమెంట్ తేడతలను చేస్తున్నాయి. అప్పటి మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఇంత భారీ భూ కుంభకోణం జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు? అసలు అప్పటి మేడ్చల్ జిల్లా కలెక్టర్ భూ కుంభకోణానికి పెట్టింది పేరు, ఆయన స్పెషలిస్ట్. ఆయన ఉమ్మడి ఏపీలో కూడా భూ యజమానులకు ఒక గ్రామ శివారులో ఒక వ్యక్తికి విభిన్న సర్వే నెంబర్లలో భూమిని కొనుగోలు చేసి ఉంటే సదరు వ్యక్తికి ఒక ఖాతా నెంబర్ మంజూరు చేస్తారు. వారికి సంబంధించిన భూమిని సదరు ఖాతాలో పొందుపోస్తారన్నది చట్టం. మెయిన్ల్యాండ్ నిర్మాణ సంస్థకు సుందరయ్య, దామోదర్రావు, కోటేశ్వరరావు, ధనలక్ష్మి పేర్ల ద్వారా ఐడిపిఎల్కి సంబంధించినటువంటి భూమిని కబ్జా చేయటకు కుయుక్తులు పన్నారనటానికి వారి ఖాతా నెంబర్ల నిదర్శనం. తొలుత నలుగురి కబ్జాదారులకు కలిపి ఒకటే ఖాతా నెంబర్, అదే 160. నలుగురికి ఒకే ఖాతా నెంబర్ ఎలా వచ్చిందండి? అసలు నలుగురు 4 కొంటే 4 సపరేట్ ఖాతా నెంబర్లు రావాలి. ఫస్ట్ నలుగురికి 160 ఖాతా నెంబర్ ఇచ్చారు. ఆ తర్వాత వాటిని ఏం చేశారు? 8, 18, 17, 116గా చేశారు. ఇదే వ్యక్తులు ధరణి వచ్చేసరికి అధికారం అడ్డం పెట్టుకొని ఎవరికి అనుమానం రాకుండా సర్వే నెంబర్లో 210/2, 210/3లో గల భూమి ఖాతా నెంబర్లో 314గా నమోదు చేశారు. నాడు రెవెన్యూ రికార్డులో ఈ ఖాతాలో పోరంబోకు భూమిగా నమోదైంది. దీని నుండి ఈ యొక్క భూమిని నోషనల్ ఖాతా 20000000101లోకి మార్చారు. ఈ 2 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లుగా ధరణిలో సర్వే నెంబర్ సబ్ డివిజన్ చేసుకొని ధనలక్ష్మిపేట వీరు అక్రమంగా చూపిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఖాతా నెంబర్ 18 నుంచి ఖాతా నెంబర్ 6001గా మార్చారు. కోటేశ్వరరావు పేరున రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో 8గా చూపి ధరణిలో మాత్రం ఖాతా నెంబర్ 6002గా ఎంట్రీ అయ్యారు. అలాగే దామోదర్రావు పేరున 17 ఖాతా నెంబర్లో చూపి ధరణిలో వచ్చేవరకు 6003గా ఎక్కారు. చివరికి ఏ సుందరయ్య ఖాతా నెంబర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 116 అని, కానీ ధరణిలో మాత్రం 6004గా ఉంది. ఇక్కడ ఏంటి? ఫస్ట్ వీళ్ళంతా కూడా అక్రమంగా ఖాతా నెంబర్లోకి ఎంటర్ అయ్యి తర్వాత ధరణిలో వాటన్నిటిని లీగల్ చేసుకుంటూ వచ్చారు. ధరణి వాళ్ళ చేతిలో ఉండే పనే కదా అప్పట్లో. ఇష్టానుసారంగా అర్ధరాత్రి ఫామ్ హౌస్లో కూర్చొని మందేస్తా కూడా వాటి ఖాతా నెంబర్లు మార్చుకున్నారు అప్పట్లో ధరణిలో. 18 ఎకరాల భూమిని అక్రమంగా కాజేసినట్లు
స్పష్టంగా వారు చూపించిన రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రెవెన్యూ రికార్డుల్లోని అంచెలంచెలుగా మారిన ఖాతా నెంబర్లో ఏ అధికారికి ఎంతెంత ముడుపులు ముట్టాయన్నది ఏసీబీ అధికారులకు పెను సవాలుగా మారింది. అసలు మనం ఈ రికార్డులు, ఈ సర్వే నెంబర్లు, ఈ కథ బయటికి తీసిన అధికారులు ఆశ్చర్యపోతున్నారంట. ఇంత జరుగుతుందా స్కామ్ ఇది మాకు తెలియకుండా అని. అంటే అధికారులు ఆ స్థాయిలో పనిచేస్తున్నారు అక్కడ. వేల కోట్ల విలువ చేసి ప్రభుత్వ భూమిని మెయిన్ల్యాండ్ నిర్మాణ సంస్థ సచ్చిదానందరావు అక్రమాలకు అడ్డుపెట్టుకొని దర్జాగా కబ్జా చేసి భారీ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. కాగా ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే పైన తెలిపిన సర్వే నెంబర్లు కుకట్పల్లి మండలంలో, మూసాపేటలో, బాల్నగర్ మండలంలో బాల్నగర్ విలేజ్గా ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్లుగా ఉన్నాయని తెలుస్తుంది. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పరిశీలిస్తే వారు ఆరోపించిన విషయం వాస్తవం అనడానికి బలం చేకూరుతుంది. ఈ యొక్క మాస్టర్ ప్లాన్లో సర్వే నెంబర్ 210/2, 210/3లు ఉండవు. ఎందుకంటే ఈ ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్లు కాబట్టి వాటిని మాస్టర్ ప్లాన్లో డిలీట్ చేసేశారు. డిలీట్ చేసి వాటి స్థానంలో ఏం చేశారు, బాల్నగర్ గ్రామ సర్వే నెంబర్లోని 27, 28 మాస్టర్ ప్లాన్లో ఉన్న మాస్టర్ ప్లాన్ తెలుస్తుంది. సో ఇటీవల ఐడిపిఎల్కి సంబంధించిన 210/2, 210/3లో గల భూములను పరిరక్షించాలని కుకట్పల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇంత బహిరంగంగా రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ చేసి ఒకే వ్యక్తికి ఒకే గ్రామ శివారులో ఇన్ని ఖాతా నెంబర్లను సృష్టించారని తెలిసినా అప్పటి మేడ్చల్ జిల్లా కలెక్టర్తో పాటు ఇటు రెవెన్యూ అటు హెచ్ఎండి అధికారులు కాసులు కక్కుర్తిపడి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చి అక్రమాలకు ఆజ్యం పోస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులే మెయిన్ల్యాండ్ నిర్మాణ సంస్థ లాంటి యాజమాన్యం చేసిన ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారికి పరోక్షంగా సహకారం అందించింది. ఉన్నత స్థాయి అధికారులకు తెలిసే వ్యవహారం జరిగిందా అన్నది ఇక్కడ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. సర్వే నెంబర్ 27, 28లో మాస్టర్ ప్లాన్లో లేని సర్వే నెంబర్లు చూపుతూ నకిలీ డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసిన దీని 210/4 సర్వే నెంబర్లో జిహెచ్ఎంసీలో పనిచేసిన నాటి సిటీ ప్లానర్ రాజేంద్ర ప్రసాద్ నాయక్ నిర్మాణ అనుమతులకు ఇచ్చారు. అసలు ఈయన్ని గొప్పగా చెప్పుకోవాలి మనం. రాజేంద్ర ప్రసాద్ నాయక్ ఇది ధరణిలో కొట్టినా, భూభారతిలో కొట్టినా, ఎక్కడ కొట్టినా ప్రభుత్వ భూమని చూపిస్తూ ఉంది. ఆ పహనీలో అక్రమంగా పేర్లు ఎంటర్ చేసుకున్నారని క్లియర్గా తెలుస్తూ ఉంది. నలుగురికి ఒకే ఖాతా నెంబర్ ఉంది, తర్వాత నలుగురికి 4 ఖాతా నెంబర్లు వచ్చి నలుగురు ఒకేసారి ఉంటే కనుక వరుసగా ఖాతా నెంబర్లు రావాల్సింది ఎక్కడెక్కడో ఖాతా నెంబర్లు పోయే విషయం కూడా తెలుసు ఆయనకి. అన్నీ తెలిసి ఎందుకు ఆయన చూస్తూ ఊరుకున్నాడు? అప్పటి సీఎం అల్లుడేనా? అంతే అనుకోవచ్చు మనం. మరి జిహెచ్ఎంసీలో పనిచేసిన సిటీ ప్లానర్ రాజేంద్ర ప్రసాద్ నాయక్ 210/2, 210/3 సర్వే నెంబర్లు ఎక్కడి నుంచి కనిపించాయో అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ చేస్తే ఇతగాడి వ్యవహారం బట్టబయలే అవకాశం ఉంది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ స్పందించి కుకట్పల్లి మండలం మూసాపేట గ్రామ శివారులో రెవెన్యూ రికార్డులో చేసిన ఈ అక్రమ వ్యవహారానికి సంబంధించి కూర్చున్న స్థలం నుండి కంప్యూటర్ రికార్డులు పరిశీలిస్తే వీరి కబ్జా వ్యాపారం, రికార్డులో ట్యాంపరింగ్, సృష్టించిన ఖాతా మొత్తం తెలిసిపోద్ది. మీరు పాపం కష్టపడి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయవసరలా, కంప్యూటర్లో జస్ట్ ఆ సర్వే నెంబర్లో కొడితే మీకు మొత్తం కథ తెలిసిపోద్దండి. ఇప్పటికైనా తెలంగాణ జాతి సంపదను పరిరక్షించడానికి, అందులో భాగమైన ప్రభుత్వ భూమిని కబ్జాదారులు చెర నుంచి విడిపించడానికి, నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తులపైన, అక్రమంగా రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేసిన వ్యక్తులపైన భూభారత్ చట్టంలో నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అక్రమంగా సృష్టించిన వీరి ఖాతా నెంబర్లు తేటతెల్లం చేస్తున్నాయి కాబట్టి తక్షణమే అట్టి పాస్బుక్ రద్దు చేసి రెవెన్యూ రికార్డులో తిరిగి యథావిధిగా ఐడిపిఎల్కు సంబంధించిన భూమిగా రికార్డులు నమోదు చేయాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మెయిన్ల్యాండ్ నిర్మాణ సంస్థ A2A హోమ్ ల్యాండ్ పేరుతో అమాయక ప్రజలకు అంటగట్టి కోట్ల రూపాయలు కొల్లగొడుతుండటానికి ఈ నకిలీ డాక్యుమెంట్ల నిదర్శనం. కాబట్టి మెయిన్ల్యాండ్ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టి రిజిస్టర్ ఆఫ్ కంపెనీకి సచ్చిదానందరావు చేస్తున్న మోసాలను తెలిపి సదరు కంపెనీ మరెక్కడా అక్రమాలు చేయకుండా కట్టడి చేయాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. మెయిన్ల్యాండ్ టెక్నాలజీస్ నిర్మాణ సంస్థ చేస్తున్న అక్రమాలకు, ఇన్కమ్ ట్యాక్స్లో నమోదైన కేసుకు సంబంధించి అక్రమాల లావాదేవీలకు పాల్పడ్డ వ్యక్తుల వ్యవహారాలకు సంబంధించి మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా మేము ముందు ఇప్పుడు ప్రభుత్వం లైట్ తీసుకోవచ్చు, అధికారులు లైట్ తీసుకోవచ్చు, కానీ దీని గురించి ఇప్పుడు మీరు గవర్నమెంట్ సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే బయట టాక్ ఏంటంటే కవిత, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి పనిచేస్తాను బయట టాక్ నడుస్తూ ఉంది. సో మీరు ఈ విషయంలో పెద్దగా చర్యలు తీసుకోకపోవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ కొంత భూమి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకులు కూడా కబ్జా చేసినట్టుగా ఆ వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనో, అధికారులు చర్యలు తీసుకుంటుందనో మేము ఆగిపోం. ఖచ్చితంగా దీన్ని మేము కోర్టు వారికి ఫిర్యాదు చేస్తాం. చట్టంలో, న్యాయస్థానంలో దీని గురించి మేము పోరాడతాం. అన్యక్రాంతం అయిపోతున్న ప్రభుత్వ భూమిని ప్రజలకు దక్కేలా
ఈ సంపద తెలంగాణ ప్రజలకు దక్కే వరకు ఆదాం హైదరాబాద్ పోరాటం చేస్తూనే ఉంటుంది.